నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు పైన నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చెప్పింది, ముఖ్యమంత్రి చెప్పింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది ఒక కళంకంగా మారిపోయింది, తెలంగాణకు ఒక గుదిబండగా, వైట్ ఎలిఫెంట్గా మారిపోయింది. సో ఇప్పటికైనా హరీష్ రావు గారు సభలో ఉన్నారు కాబట్టి బహిరంగ క్షమాపణ చెప్పి కోర్టు ముందు ఒప్పుకొని ప్రజలని క్షమాపణ కోరమని ఆయన అనడం జరిగింది. ఇంకొక వైపు హరీష్ రావు ఎదురుదాడికి దిగిండు. మీరు గత ప్రభుత్వంలో ఏం చేసినారు, కాళేశ్వరం అద్భుతము, కాళేశ్వరము అంటే కేవలం మేడిగడ్డే కాదు, ఇంకా చాలా ఇంకా 2 బ్యారేజ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, పంప్ హౌజ్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. ఇట్లా వాళ్ళు ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని పదే పదే చెప్తున్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి అదే చెప్పిండు, కేటీఆర్ అదే చెప్పిండు అదే అసెంబ్లీలో, హరీష్ రావు కూడా అదే మాటని బయట లోపల అదే చెప్తున్నాడు. సో దీని మీద ఒకసారి మనం మాట్లాడదాం. నా ముందు ఆకునూరి మురళి సార్ ఉన్నారు. సో ఆయన కేవలం అనలిస్ట్ గానో లేకపోతే కలెక్టర్ గానో కాకుండా సివిల్ ఇంజనీర్ కూడా సార్. సో ఇట్లాంటి ప్రాజెక్టుల మీద సార్కి అవగాహన కూడా ఉన్నది. సో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో మనం ఒక సివిల్ ఇంజనీర్ గానే మాట్లాడదాం. నేను ఎంటెక్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ చేశాను ఆర్ఈసి వరంగల్లో. స్ట్రక్చర్ ఇంజనీరింగ్ అంటే బేసికల్లీ డిజైన్ ఆఫ్ మేజర్ స్ట్రక్చర్స్ అనమాట. సో అది కూడా ఆర్ఈసి వరంగల్లో వెరీ టఫ్ టు పాస్. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఐ వాజ్ ది బెస్ట్ స్టూడెంట్. సో మీకు పూర్తి అవగాహన డెఫినెట్ గా. సో ఇప్పుడు హరీష్ రావు చెప్పింది కూడా మీరు నిన్న ట్వీట్ చేసినట్టున్నారు. ఆయన అన్న 210 కిలోమీటర్లు కాలువలు, పంప్ హౌజులు, రిజర్వాయర్లు ఉన్నాయి, అంతా వదిలేసి మీరు మేడిగడ్డను పట్టుకొని ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు? ఒక రకంగా అసలు ఈ ప్రాజెక్టులు కొట్టకపోవాలని చూస్తున్నారు మీరంతా కలిసి, అది మా మీద బదనాం చేయాలని చూస్తున్నారు అన్నది హరీష్ పదే నిన్న మొత్తం అసెంబ్లీలో చెప్పిన మాట. సో అది విన్న తర్వాత మీకు ఏమనిపించింది? మీరు కూడా ఒక ట్వీట్ చేసినట్టున్నారు. ఎస్ అంటే అదే అందరికీ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, ఈ పిట్టల ద్వారా ఏం చేసిందంటే ఒక తిక్క ప్రాజెక్ట్ని ఏం చేశాడు. ఎందుకు తిక్క అంటున్నా అంటే, నేను ఇంత పిచ్చి ప్రాజెక్టు ప్రపంచంలో లెక్కలేదు. ఎందుకంటే జనరల్గా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్సే జనరల్గా ఫెయిల్యూర్ స్కీమ్స్. చాలా మంది అవాయిడ్ చేస్తారు. అంటే లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఇట్లా ఎత్తిపోయడం పంపుతోని. బయోగ్రావిటీ అంటే ఇట్లా పైనుంచి వచ్చిన నీళ్ళని అక్కడ ఒక అడ్డుకట్ట వేసి అక్కడ నుంచి నీళ్ళు ఇవ్వడం బయోగ్రావిటీ. అంటే పంపులు అవసరం లేకుండా ఉంటాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం ఇవన్నీ కూడా బయోగ్రావిటీ అంటాం. సో గురుత్వాకర్షణ శక్తితోనే వచ్చే నీళ్ళు అనమాట. సో ఇదేమో లిఫ్ట్. ఒక్క లిఫ్ట్ పెట్టి దాన్ని మెయింటైన్ చేసి దాంట్లో ఉన్న పంపుల సమస్యలు అన్ని చేయడమే చాలా కష్టం. దాని యొక్క వయబిలిటీ కష్టం. అలాంటిది నేను ఏం చేస్తానంటే, గోదావరి మీద మేడిగడ్డ దగ్గర ఒకటి, అన్నారం దగ్గర ఒకటి, సుందిల దగ్గర ఒకటి, ఇట్లా 3 బ్యారేజీలు కట్టాడు. అంటే 3 డ్యాములు కట్టాడు అనమాట బేసికల్లీ. కట్టి ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ఆ పైన తుమ్మిడిహట్టు ఉంటే తుమ్మిడిహట్టు తూచని కాంగ్రెస్ లో మొదలుపెట్టారు కాబట్టి అది దాన్ని చాలా చిన్న ప్రాజెక్ట్ అన్నట్టుగా పెట్టేసి ఎక్కువ పెంచేశాడు. దీన్ని అంశాలు పెంచేసి 3 డ్యాములు కట్టి 3 డ్యాముల నుంచి మళ్ళీ నీళ్లు అంటే ఈ మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఎక్కడికి ఎత్తిపోస్తాడు అంటే అన్నారంకి ఎత్తిపోస్తాడు. మళ్ళీ అక్కడ కన్నపల్లి పంప్ హౌస్తోని మళ్ళీ ఈ అన్నారం నుంచి ఎత్తిపోసి సుందిలలో పోస్తాడు. సో సుందిల నుంచి మళ్ళీ అన్ని మనకి ఆయన చెప్పిన ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు నీళ్ళు వస్తాయి అనమాట. ఇది లెక్క. ఇప్పుడు ఈ మేడిగడ్డ దగ్గరనే నీళ్ళు అక్యుములేట్ అవుతాయి. ఎందుకంటే అటు మనకి ఆ ప్రాణహిత నీళ్ళని కూడా అక్కడికి వస్తే కలెక్షన్ అయ్యి అని ఈయన యొక్క ఆలోచన విధానం అనమాట. యాక్చువల్గా అది తప్పుడు ఆలోచన విధానం, అది పక్కన పెడదాము. సో ఇప్పుడు మేడిగడ్డ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అదే ఆరిజిన్, అంటే అదే మొదలు, అంటే అక్కడి నుంచే నీళ్ళు స్టార్ట్ అవుతాయి పోవడం అనేది. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అక్కడ నీకు ఈ పిల్లర్లు కుంగిపోయినాయి కాబట్టి ఒక బ్లాక్ పని కాకుండా అయిపోయింది కాబట్టి అది ఇంకా నీళ్లుంటే డేంజర్ అనమాట. అది టిల్ట్ అయిపోయి సో పక్క ఉన్న స్ట్రక్చర్ కూడా దెబ్బతీస్తాయి. సో అందుకనే ఇప్పుడు నీళ్ళని కాల్ చేశారు. ఎవరు కాల్ చేశారు? ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే కాల్ చేసింది, వీళ్ళు కాల్ చేయలేదు. గుర్తుంది కదా. కాల్ చేయకపోతే మొదటిగా మోసం వస్తుంది, అందుకని కాల్ చేయాల్సి వచ్చింది. కాల్ చేసింది వాళ్ళు. సో కాల్ చేయకపోతే క్రాక్స్ ఇంకా వైడ్ అవుతాయి అనమాట, ఇంకా కొంచెం ఎక్కువ తొందరగా ఇదైపోతుంది. సో పరుగు బొద్దు అనే ఉద్దేశంతో నీళ్ళు కాల్ చేశారు. ఇప్పుడు ఆ నీళ్లు అంటే ఇప్పుడు ఏమంటున్నారు, సో కాళేశ్వరం అంటే అని ఒక మంచి కథ కాదు, ఒక ఉన్నదాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టు లాగా దాన్ని ఒక మంచి వీడియో తయారు చేసేసి కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు అన్నట్టు మొదలుపెట్టి అన్ని చెప్తున్నాడు. 200 కిలోమీటర్ల సొరంగాలు తవ్వినాము, 1500 కిలోమీటర్ల కాలువలు తవ్వినాము, 45 సబ్ స్టేషన్లు చేసినాము, ఇవన్నీ చెప్తున్నాడు కదా, 15 రిజర్వాయర్లు అని అన్ని చెప్తున్నాడు. ఇవన్నీ ఈ కాలువలు, సొరంగాలు, సబ్ స్టేషన్లు, రిజర్వాయర్లు ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తాయంటే ఈ 3 బ్యారేజీలు పనిచేసినప్పుడే. ఈ 3 బ్యారేజీలు ఎప్పుడు పనిచేస్తాయంటే
మేడిగడ్డ నీళ్లు మాత్రమే ఈ 2 బ్యారేజ్లకు వచ్చి అక్కడ నుంచి నీళ్ళు వస్తాయి. సో మేడిగడ్డ నీళ్లు నీకు అక్కడ అది కుంగిపోయినప్పుడు అక్కడ నీళ్లు నిలడానికి లేదు, ఇంకా టోటల్ పోయింది, అయిపోయింది. సో దాన్ని మళ్ళీ కూలగొట్టి దాన్ని మళ్ళీ కట్టాలి, ఆప్షన్ అది ఇప్పుడు దాన్ని టెక్నికల్ కమిటీ వాళ్ళు బాగా స్టడీ చేసి సో అది ఆ ఒక్క బ్లాక్ ని మాత్రమే డిస్మాంటిల్ చేసి ఒక్క బ్లాకే కట్టాలనా లేదా మొత్తం 18 బ్లాకులు కూడా మరి తిరిగి కట్టాలా అనేది టెక్నికల్ కమిటీ హాస్ టు టేక్ ఏ కాల్ అన్నట్టు. అది పొలిటికల్ డెసిషన్ కాదు, అది కంపల్సరీ ఒక స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ మాత్రమే తీసుకునే డెసిషన్ అది. సో దాని గురించి మనం వెయిట్ చేయాల్సిందే, ఇప్పటికిప్పుడు ఏం డెసిషన్ దానికి లేదు. అంటే దీన్ని వీళ్ళు అనుకూలంగా ప్రజలని మళ్ళీ ఈ అబద్ధాల మాస్టర్లు కలిపి అంతా కూడా, సో వీళ్ళంతా అబద్ధాలు ఆడడంలో ప్రపంచంలో మనకు అప్పుడు హిట్లర్ కాలంలో హిట్లర్ ఒక మంత్రి ఉన్నాడు, గోబెల్స్ అని ఒక మంత్రి ఉన్నవాడు, అబద్ధం రిపీటెడ్ అబద్ధం చెప్తూ ఉంటే అది నిజమని చెప్పి ప్రజలు నమ్ముతారని చెప్పేసి వాళ్ళు టెక్నిక్ అనుకున్నారు. సో అదే టెక్నిక్ ని ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత దాన్ని పర్ఫెక్షన్ చేశారు బాగా. సో ఇప్పుడు కూడా అదే అన్నమాట అబద్ధాలతో మళ్ళీ, అంటే మాదేం తప్పలేదో చిన్న తప్పు అని, అది చిన్న తప్పట్లేదు అబ్బాయి. సో మొత్తం హోల్ నువ్వు చెప్పిన సిస్టమ్ అంతా కూడా 9 రకాల కట్టడాలు ఉన్నాయి. అంటే ఒక కట్టడం సొరంగం అనుకుంటే, ఒక కట్టడం కాలువ అనుకుంటే, ఒక కట్టడం సబ్స్టేషన్ అనుకుంటే 9 రకాల డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అనమాట. ఈ 9 రకాల డిఫరెంట్ స్ట్రక్చర్స్ కూడా మొత్తం కూడా అప్ టు కొండపోచమ్మ సాగర్ వరకు అంతా కూడా మనం లెక్కేసుకుంటే మేడిగడ్డ నీళ్ళే. అది ప్రజలకు అర్థం కావాలి. అల్టిమేట్ గా ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ పని చేయకపోతే ఒక గుంటలాగా ఉంటుంది, అక్కడ గుంటల నుంచి ఒక 0.1 TMC చేయొచ్చు, అది మంచిగా దీనికి పనికి వస్తుంది, అది వేరే. కానీ మనుషుల గురించి ప్రాజెక్ట్ కట్టలే నువ్వు. ఈ ప్రాజెక్ట్ కట్టింది 36 లక్షల ఎకరాలకు సంబంధించి నీళ్ళు ఇవ్వడానికి. ఇది సరే పోనీ, ఇప్పుడు మేడిగడ్డ పోయింది, మిగతా 2 బాగానే ఉన్నాయి, ఇది ఒక్కటి కడితే అయిపోద్ది అన్నట్టు కూడా లేదు కదా అన్నారం. అదే సిచ్యువేషన్ స్టార్ట్ అయింది కదా, సీపేజ్ స్టార్ట్. అంటే సీపేజ్ అంటే కూడా అర్థం కావాలి జనాలకి ఏంటంటే, మెయిన్ డ్యామ్ ఉంది కదా, ఇట్లా డ్యామ్ కడతాం కదా, ఈ డ్యామ్ ఇట్లా అప్ స్ట్రీమ్ ఇది ఉంది, అంటే ఎగువ నీళ్ళు ఇటు ఉన్నాయి, సో దిగువ నీళ్ళు ఇటు పోతాయి. ఈ ఎగువ నీళ్లు అక్కడ ఆగుతాయి కదా, అవి ఏమైందంటే బొంగలు అంటే అర్థం ఏంటంటే ఈ ప్రాజెక్టు డ్యామ్ యొక్క పునాదుల కింది నుంచి నీళ్లు సీపోతున్నాయి, అవి బొంగలు అంటున్నాం మనము. సో అది ఇప్పుడు ఏమైందంటే ఒక సన్నగా మేబీ ఒక 1 మీటర్ సీపేజ్ ఉండుంటది, ఒక 1 మీటర్ నుంచి కింద ఒక కాలువ లాగా అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 1 మీటర్ ఈ రోజు ఉంది అనుకోది, అది మెల్లమెల్లగా పెద్దగా అయ్యి ఆ 1 మీటర్ కాస్త మొత్తం బ్లాక్ మొత్తము మళ్ళీ కుంగిపోయేటట్టుగా అది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట, అది ఆ బొంగ అనేది. సో ఇప్పుడు బొంగలు పడ్డాయంటే దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనమాట. వెరీ సింపుల్ లాజిక్. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మేడిగడ్డలో ఏదైతే పునాదుల యొక్క నిర్మాణం చేశారో, ఏ మెథడాలజీ వాళ్ళు అప్లై చేశారో, ఏ మెటీరియల్ అప్లై చేశారో, ఏ ఫౌండేషన్స్ అప్లై చేశారో, ఇక్కడ కూడా అదే సేమ్ థింగ్ అనమాట. అంటే అది తప్పుడు అని తెలిసిపోయింది. సో అది తప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ కావచ్చు. సో ఇది కూడా సేమ్ రిపీట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది మనకి. ఇంకొక విషయం కూడా, మేడిగడ్డలో ఒక్క బ్లాక్ పోయింది కదా, మళ్ళీ మిగతా బ్లాక్లు కూడా అదే టైప్ ఆఫ్ ఫౌండేషను, అదే మెటీరియల్, సో అదే డిజైను. సో మళ్ళీ ఇంకా మిగతా బ్లాక్స్ పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వన్స్ వాటర్ ఉంటే ఇంకా ఆ సినిమా ఎంత దూరం వెళ్తుంది అన్నది అర్థమవుతుంది. వాటర్ లేవు కాబట్టి సరిపోయింది. రేపు గోదావరి ఫ్లడ్ వస్తుంది, ఎల్లంపల్లి ఫ్లడ్ ఇప్పుడు ఇటు వస్తా ఉంటే ఈ గేట్లు ఓపెన్ చేయకపోతే, గేట్లు ఓపెన్ చేసిన ప్రాబ్లమే, ఓపెన్ చేసిన ప్రాబ్లమే నీకు. గేట్లు ఓపెన్ చేయాలి, ఎందుకంటే కొంత మేరకు ప్రెజర్ వస్తుంది కదా, వాటర్ ప్రెజరు. సో ఎందుకంటే నీకు అబ్స్ట్రక్షన్, డ్యామ్ అంటేనే అబ్స్ట్రక్షన్. సో అబ్స్ట్రక్షన్ నీళ్ళకి అబ్స్ట్రక్షన్ చేస్తుందంటే ఈ డ్యామ్ మీద ప్రెషర్ పడుతుంది. క్రాక్స్ వచ్చిన బ్లాక్స్ ఎందుకు ఉంటాయి, ఆ క్రాక్ వైడ్ అయితే పోతాయి. సో కింద ఉన్నటువంటి ఆ బొంగలు సీపేజీ ఇంకా వైడ్ అవుతాయి, తొందరగా వైడ్ అవుతాయి. సో ఇదంతా వేచి చూడాల్సిందే మనం అంతా కూడా. అంటే ఇది కట్టడాల ఫెయిల్యూర్ ఒక ఎత్తు అయితే, ఈ కట్టడాలు బాగున్నా గానీ ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని నేను చెప్తున్నాను. 4 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను ఇది. ఈ కట్టడాలు ఫెయిల్యూర్, ఇది ఫెయిల్యూరే మొత్తం డిజైన్. కానీ మొత్తానికి అసలు టోటల్ ప్రాజెక్ట్ మనం తీసుకుంటే, అంటే వాల్యూ ఫర్ మనీ అంటాం కదా మనము. సో మనం పెట్టిన పెట్టుబడికి సో మనకు వచ్చే ఆదాయం ఎంత అనేది కూడా ప్రతి ప్రాజెక్ట్ కానీ బిజినెస్ కానీ మనం బజార్కి పోతే కూడా చూస్తాం కదా, లెక్క చూసుకోవాలి కదా అంతా కూడా. సో ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే, మేము పెట్టిన పెట్టుబడిని మేము చూసుకోలేదు, మాకు అనవసరము, సో వీళ్ళకే హెల్ప్ కావాలని, రైతులకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఎంతైనా ఖర్చు పెట్టండి మా సారు అంటారు. ఇష్యూ అది కాదు. దీనికి 2 కాస్ట్ ఉంటాయి, 2 రకాల ఖర్చులు ఉంటాయి. ఒక ఖర్చు ఏమో వన్ టైం, అంటే ఒక్కసారి ఖర్చు పెడతాం, అంటే ఈ డ్యాములు కట్టడాలు, సబ్స్టేషన్లు కట్టడాలు, కాలువలు కట్టడాలు అంటే వన్ టైం ఇది. ఇంకోటి రికరింగ్ ఎక్స్పెండిచర్, అంటే మళ్ళీ అయ్యే ఖర్చులు, అది కరెంట్ కన్జంప్షన్, తర్వాత కెనాల్స్ రిపేర్స్, పంపుల రిపేర్లు, జీతాలు, సో ఇవన్నీ రికరింగ్ ఎక్స్పెండిచర్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే, నేను దీని గురించి మాట్లాడుతున్నాను, వన్ టైం ఎక్స్పెన్సెస్ ఎక్కువ పెట్టినావు. సో జనరల్గా ప్రపంచంలో లెక్క ఉంటుంది, కాస్ట్ బెనిఫిట్ రేషియో, ఆ లెక్కను మించి పెట్టినావు, 10 రెట్లు మించి పెట్టినావు, సరే పోనీ పెట్టినాం అనుకుందాం కొద్దిసేపు.
కానీ ఇప్పుడు మళ్ళీ రికరింగ్ ఎక్స్పెండిచర్కి నువ్వు పెట్టిన పెట్టుబడికి డబ్బులు రావాలి కదా అవును ఇక్కడ. సో ఇప్పుడు రికరింగ్ ఎక్స్పెండిచర్ ప్రాబ్లం ఏంటంటే అంటే మళ్ళీ పెట్టే ఖర్చు ఏంటంటే ఇప్పుడు నువ్వు రూపాయి ఖర్చు పెడితే నీకు వచ్చే ఆదాయము 50 పైసలు వస్తుంది, 42 పైసలు వస్తుంది కాగ్ రిపోర్ట్ బాగా అంతే కదా. అంటే ఎందుకంటే 58 పైసలు నష్టం అవుతుంది కదా. సో అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు రూపాయి ఖర్చు పెట్టరురా బాబు, నువ్వు రూపాయి ఖర్చు పెట్టి 58 పైసలు వేస్ట్ చేస్తున్నావు. దాని బదులు ఈ వచ్చే ఆదాయం వచ్చే ఈ ఖర్చు పెట్టకుండా మిగిలిన డబ్బుల్ని నువ్వు రైతులకు డైరెక్ట్ ఇచ్చేయచ్చు, సగం డబ్బులు ఇవ్వు. ఎందుకంటే ఎకరానికి 25,000 రూపాయలు సంపాదించుకుంటాడు. నువ్వు ఆ 25,000 రూపాయలు ఇచ్చినా కానీ ఇంకా నీ డబ్బు మిగులుతుంది. ఇక్కడ వయబిలిటీ అంటే ఇది లెక్క. సో ఇదంతా కూడా ప్రజలకు తెలియక ఇదంతా అబద్ధాలు ఆడుకుంటూ ఏదో గొప్ప ప్రాజెక్ట్ కట్టామని చెప్తున్నారు కదా. ఇది చాలా డేంజరస్. ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రం అంతా కూడా ఉదాహరణకి ఒక 100 యూనిట్ల కరెంట్ కాల్చుకుంటాం అనుకోండి. ఇప్పుడు మా ఇంట్లో కరెంటు, మీ ఇంట్లో కరెంటు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, అన్ని కంపెనీలు, బిజినెస్ అన్ని కూడా కలిపి 100 యూనిట్లు మనం అందరం కలిసి ఖర్చు పెట్టుకోనుకో. ఇప్పుడు కాళేశ్వరము వాళ్ళు ఏం చేసిన ప్రకారం అన్ని మోటార్లు ఆన్ చేసి వాళ్ళు అనుకున్నటువంటి 270 TMC వాటర్ ఎత్తిపోయాలంటే దీంట్లో 75% కరెంటు దానికి కావాల్సి వస్తుంది. ఎవడైనా గిట్ట ఏం చేస్తారా? టోటల్ స్టేట్ వాడుకునే పవర్ కి ఆల్మోస్ట్ ఈక్వల్ అంటే 3 రెట్లు అంటే 2/3 కాగ్లో అయితే నాకు తెలిసి ఎక్కువ అవుతుంది అనే రాసినట్టున్నారు నాకు తెలిసి. అంటే దాన్ని మనం పర్సెంటేజ్ లెక్కేస్తే సో ఒక దగ్గర 75% ఉంది, ఇంకో దగ్గర 85% ఉంది. సో అది ఎంతో మొత్తానికి చాలా పెద్ద. అంటే అంత కరెంట్ ఎక్కడ చేస్తావు? తెచ్చినా కానీ నువ్వు మళ్ళీ ఎంత పండిస్తావు, ఎన్ని ఎకరాలకు ఇస్తావు? ఇప్పుడు నువ్వు 3 సంవత్సరాల నుంచి పూర్తయింది అన్నావు. 36 లక్షల ఎకరాలకు అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ మంత్రి గారు కన్ఫ్యూజ్ అవుతున్న డౌట్ ఏంటంటే 18 లక్షలు 16 లక్షలు అంటున్నారు. కాదు, మీ డిపిఆర్లో ఏముందంటే కొత్త ఆయకట్టు 18 లక్షల ఎకరాలు, స్టెబిలైజేషన్ అంటే స్థిరీకరణ అంటే పాత ఆయకట్టు స్థిరీకరణకి ఇంకొక 18 లక్షలు అన్నారు. ఈ స్థిరీకరణ అనేది ఒక మోసం, ఇరిగేషన్ ఇంజనీర్లు చేసే మోసం ఇది. ఏంటంటే స్థిరీకరణ ఏంటంటే ఇంతకుముందు ఎస్ఆర్ఎస్పి కింద కట్టిన ప్రాజెక్టు, ఇంతకుముందు మానేల కింద కట్టిన ప్రాజెక్టు అది 100 ఎకరాలకు ఇస్తా అంటే ఇప్పుడు 100 ఎకరాలకి ఇవ్వలే, 60 ఎకరాలకి ఇచ్చింది అనుకుందాము. ఆ మిగతా 40 ఎకరాలు నీళ్ళు పోవడంలే, ఆ మిగతా 40 ఎకరాలకి నేను దీని నుంచి ఇస్తున్నా అంటున్నాడు. అంటే ఈ 18 లక్షల ఎకరాలు ఇంతకుముందు పాత డిజైన్లో ఉన్నవి కానీ నీళ్లు పోతలేవు కాబట్టి నేను దీంట్లో నీళ్ళు ఇస్తున్నా అంటున్నాడు. అట్లా ఆ రకంగా అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు 36 లక్షల ఎకరాలకు నువ్వు నీళ్ళు ఇవ్వాలి అనేది లెక్క డిపిఆర్ ప్రకారం. కానీ నువ్వు 3 సంవత్సరాలు తిప్పి కొడితే నీకు ఇంతవరకు 98,000 ఎకరాలు. నేను చెప్తూనే ఉన్నా ఇది, నేను 2 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నాను. ఈ రోజు అసెంబ్లీలో కూడా అదే చెప్పారు. దట్ ఈస్ యాక్చువల్ ఫిగర్, అది చాలా క్లియర్గా. నేను 1,00,000 ఎకరాలు కూడా ఇవ్వలేదు, 1,00,000 ఎకరాలు మొన్న బస్సు యాత్రలో కూడా ప్రతి ఊరు అదే చెప్పాను. 36 లక్షల ఎకరాలు అన్నాడు, 1,00,000 కూడా ఇవ్వలేదు, 1,00,000 అని అంటూనే ఉన్నాను. కరెక్ట్గా 98,000 ఎకరాల దగ్గర ఇప్పుడు ఆగింది, బండి ఆగింది. ఇప్పుడు ఎత్తిపోసింది కూడా అంతే కదా సార్, 162 TMC ఏమో ఎత్తిపోసినారు. దాంట్లో ఆల్మోస్ట్ 50-60 TMCలో 100 పోయింది, మొత్తం వెనక్కి వచ్చింది. మళ్ళీ పోయింది. పవర్ బిల్ ఎంత, మెయింటెనెన్స్ ఎంత, ఎంప్లాయీస్ ఖర్చు ఎంత. ఇంకొక మోసం చూడండి, కాళేశ్వరంలో రోజుకి 2 TMCని ఎత్తిపోయాలి. ఇప్పటి వరకు మ్యాక్సిమం రీచ్ అయింది, ఒక్కసారి రీచ్ అయింది 1.4 TMC రీచ్ అయింది. యావరేజ్గా వచ్చేసేసి 0.6 0.7 TMC ఉంది అంతే. అలాంటిది మళ్ళీ 3 TMC అట, అదనపు TMC. డబ్బుల గురించి అంతే. ఈ అదనపు TMC ఏదైతే ఉందో 2 TMC కాక ఇది ఎప్పుడు సామర్థ్యం రీచ్ కాలేదు, తెలిసిపోతుంది మనకి లెక్క చూస్తుంటే. మళ్ళీ 3 TMC అని దేని చేసి అదొక 4,600 కోట్ల రూపాయలు టెండర్స్ పిలవకుండా అదే కాంట్రాక్టర్కి ఇచ్చిండు నామినేషన్. నేను అనుకుంటా భారతదేశం మొత్తంలో, ప్రపంచం నాకు తెలియదు కానీ భారతదేశం మొత్తంలో టెండర్ పిలవకుండా ఇచ్చినటువంటి అత్యధిక ప్రాజెక్టు, అత్యధిక విలువైనటువంటి టెండర్ ఇదే. 4,600 కోట్లు నామినేషన్, టెండర్ పిలవకుండా నామినేషన్ ఇచ్చిండు. అంటే ఇంజనీర్లు ఇష్టమైన రిటేసుకొని సో ఏం చేస్తాయంటే ఇలాంటి నామినేషన్ దగ్గర వ్యవస్థ ఎట్లా ఉంటుందని చెప్పనా, కాంట్రాక్టర్ తయారు చేస్తాడు, ఎస్టిమేట్ వాడే తయారు చేస్తాడు. ఇక ఎగ్జాక్ట్లీ అదే టెక్నికల్ శాస్త్రం ముద్ర కొడతారు. సో దాన్ని నామినేషన్ మీద ఇస్తారు. ఇదే జరుగుతుంది యాక్చువల్ గా. సో నామినేషన్ అనే పదం విన్నారంటే అందులో కరప్షనే, గుర్తుపెట్టుకోండి మీరు. అది ₹1,00,000 పైన కావచ్చు, లేదా 1,000 కోట్ల పైన. చివరికి నేను లాస్ట్ మంత్ పెంటారెడ్డి అని కేసీఆర్ దగ్గర సలహాదారుడిగా పనిచేసిన ఆయన ఇంటర్వ్యూ నేను తీసుకున్నా. ఆయన ఏం చెప్తున్నాడంటే నా సంతకం లేకుండానే మొత్తం వాళ్ళు జెన్కోతోని ముద్రలు వేయించుకున్నారు, మళ్ళీ రేపు పంప్ హౌజులు మళ్ళీ మునిగే అవకాశం ఉందా అంటే 100% మునుగుతాయి అంటున్నాడు ఆయన. ఇవి కొట్టుకపోడు, పంప్ హౌజులే మునుగుతాయి అంటున్నాడు. దేనికి మునుగుతాయి అంటే నేను చెప్పిన ప్లేస్ ఒకటి, వాళ్ళు పెట్టింది ఒకటి, ఆయనే చెప్తున్నాడు. మై గాడ్. అంటే ఇప్పుడు ఆ పంప్ హౌజులు కూడా 17 మోటార్లు ఏవో అన్నారు మేడిగడ్డది.
సో 17లో 6 తెచ్చిపెట్టినారట. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి మనుషులు అక్కడ స్టిల్ సెక్యూరిటీతోని లోపలికి పోనిస్తలేరని అంటున్నారు. ఇప్పుడు చూడాలి మనం అంతా పోయి చూడాలి ఒకసారి పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాంట్లో ఆయన కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిందా అయిపోలేదా, అసలు ఆయన బాధ్యతనా లేకపోతే గవర్నమెంట్ బాధ్యతనా, మునిపోయినాయి కదా. ఇప్పుడు మునిగిపోయిన దానికి వీళ్ళు ఏం కథలు ఏంటంటే ఇది చాలా అసహజంగా వచ్చినటువంటి వరద, అంటే కనీ వెని ఎరుగని వరద వచ్చింది కాబట్టి మేము దానికి ఏం చేయలేదు కాబట్టి పంప్ హౌస్ మునిగిపోయిందని లెక్క తీస్తున్నారు. సో అందుకనే వాళ్ళు కాంట్రాక్ట్ ఏం చేస్తున్నారు అంటే ఆ డబ్బుల్ని సో గవర్నమెంట్ దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అది మనం ఆర్టీఐ వేసి దాంట్లో ఏం జరిగిందనేది మనం బయట తీయాలి. సో అది దానికి సంబంధించిన ఎక్కడ కూడా మనకి ఇంతవరకు రాలే, అంటే అసెంబ్లీ చర్చలో కానీ ఎక్కడ కానీ మనకు దానికి సంబంధించిన రాలేదు. అదొకటి ఇష్యూ ఉంది. సో అది మళ్ళీ ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, రజత్ కుమార్ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చెప్పిందంటే, రజత్ కుమార్ ఎవరంటే ఫలక్నామా ప్యాలెస్ వాళ్ళ బిడ్డ పెళ్లికి ఆ డబ్బులన్నీ కూడా బీహార్ ఆ డబ్బులన్నీ కూడా ఖర్చులన్నీ కూడా ఇదే సేమ్ మెగా కృష్ణారెడ్డి పాష అని వచ్చింది కదా. ఆ రజత్ కుమార్ గారు ఏం చెప్పారంటే ఇది మొత్తం 25 కోట్లు రిపేర్ అయిపోతుంది, ఆ 25 కోట్లు కూడా కాంట్రాక్ట్ పెట్టుకుంటారు, మనకు గవర్నమెంట్కి ఏం సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నాకు మీకు గుర్తుంది కదా, అది 25 కోట్లు అన్నాడు. కానీ ఇప్పుడు నాకు వస్తున్న ఇదేంటంటే 300 కోట్ల పైసలు కట అది. సో ఆ 300 పైసలకు సహజంగా కూడా ఆ మెగా కృష్ణారెడ్డి పెట్టుకోడు. మీరు దానికి లింక్ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాస్ట్ 1 మంత్ బ్యాక్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పిండు, మెగా కృష్ణారెడ్డి బిల్లులు ఇంకా మా టేబుల్ మీద ఉన్నాయి, వాటిని పరిశీలిస్తున్నాం అన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అంటే క్లియర్గా ఏంటంటే గవర్నమెంటే పెట్టుకోవడానికి రెడీ అయింది గత ప్రభుత్వం అన్నది అర్థమవుతున్నది. సార్ వీళ్ళు ఏం చేస్తారన్నది చూడాలి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఏం చేస్తారన్నది చూడాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ కూడా ఐఏఎస్ ఆఫీసరు, ఇంజనీర్లు, హరీష్ రావు, ముఖ్యమంత్రి వీళ్ళందరినీ కూడా కూలంకషంగా విచారణ చేస్తే అడ్డంగా దొరికిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఏ ధైర్యంతో అంటున్నట్టు ఇప్పుడు అసెంబ్లీలో మీరు విచారణ చేయండి, మేము దేనికైనా సిద్ధం. మేకపోతు గాంభీర్యం అంటారు కదా, చచ్చిపోయేటప్పుడు ఓ అంటే అరుస్తుంది కదా, అది అదే రకం ఇది అంతా కూడా. ఎందుకంటే ప్రజలు ఏమనుకోవాలి, అరే వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్తున్నారు అంటే వాళ్ళు ఏం తప్పు చేయలే బాబు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళిద్దరు కొట్టుకుంటాడు. మరి నా సంగతి అంటే నేను కాంగ్రెస్ లేను, నేను ఏ పొలిటికల్ పార్టీ కాదు, నేను ఒక ఇంజనీర్ని, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, నేను ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక సిటిజన్ని నేను చెప్తున్నా కదా. 3 సంవత్సరాల నుంచి దీని గురించి చెప్తున్నా కదా క్లియర్ గా. మరి కాగెవరిది? కాగు అనేది అదొక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధమైన సంస్థ అది. మరి వాళ్ళు చాలా కూలంకషంగా వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోని కూలంకషంగా డిస్కస్ చేసి ఇచ్చేటువంటి రిపోర్ట్. నాకు తెలిసి మీరు ఐఏఎస్ఏ కాబట్టి గవర్నమెంట్ లో పనిచేసిన అధికారిగా ఒక వ్యవస్థ మీద ఒక దాని మీద కాగ్ ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వలేదు అనుకుంటా ఇంత పెద్ద ఎత్తున. ఓన్లీ ఆన్ కాళేశ్వరం మీద కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, 1 ప్రాజెక్ట్ మీద. అంటే అట్లనే ఏం లేదు, ఇస్తారు. ఒక రోడ్డు ప్రాజెక్ట్ మీద ఇస్తారు, ఒక డిపార్ట్మెంట్ మొత్తం మీద ఇస్తారు, అంటే అన్ని కలిపిస్తారేమో బేసిక్ గా ఒక రిపోర్ట్ లాగా ఇస్తారు. పెద్ద ప్రాజెక్ట్ కదా, పెద్దది ప్రాజెక్ట్ ఎంత 1,00,000 కోట్ల ఖర్చు పెట్టిందంటే సో దీని మీద ఇవ్వాల్సిందే, కంపల్సరీ ఇవ్వాల్సిందే. అంటే మీరు అన్నట్టు ఒక పాయింట్, కరెక్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు ఇలాంటి రాలే, దానికి అవసరం రాలే, ఇక అవసరం వచ్చింది ఎందుకంటే చాలా డబ్బు పోతుంది కదా. సో అవసరం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా బాగానే ప్రతిదాన్ని తప్పు పడుతున్నారు. కాగ్ అంటే అది మీరు గతంలో కూడా తప్పు పట్టినారు కదా మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అంటున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అంటే వాళ్ళు ఏదో రాజకీయంగా దానికోసం వాళ్ళు వచ్చిర్రు 3 రోజులు ఉన్నారు వెళ్ళిపోయారు అంటారు. విజిలెన్స్ అంటే మీరు రాష్ట్ర గవర్నమెంటే కదా అంటారు. ఇంకేంటి దీనికి ఎక్కడ ప్రతిదానికి దీని అర్థం ఏంటంటే ఇప్పుడు అర్జెంటుగా హరీష్ రావుకి ఒక ఇంజనీరింగ్ డిగ్రీ ఇచ్చేసారు, గౌరవ ఇంజనీర్ అంటారు కదా, ఇప్పుడు అంటారు కదా హానరీ డిగ్రీ ఆయనకి ఇవ్వాలి. అట్లా కేసీఆర్కి ఒకటి ఇచ్చి మీరు ఇద్దరు వెళ్ళి రిపోర్ట్ ఇవ్వమని అడిగితే బాగుంటుందేమో, అప్పుడు సంతోషంగా ఉంటారు. లేకపోతే ఎవరి నమ్మరు అనమాట వాళ్ళకి. అంతే, అరే మన కళ్ళ ముందు కనబడుతుంది రాబాయ్. సో మరి మీరు 98,000 ఎకరాలు కండెమ్ ఎందుకు చేయడం లేదు? హరీష్ రావు ఒక్క దగ్గర కూడా మా 99,000 కాదు, మేము 13 లక్షలు ఇచ్చినాము, 16 లక్షలు ఇచ్చినాము, 18 లక్షలు ఇచ్చినాము ఎందుకు చెప్తలేడు? 98,000 ఎకరాల దగ్గర నీ ఫెయిల్యూర్ కనబడింది, నంబర్ 1. నంబర్ 2 నీ క్వాలిటీ కళ్ళ ముందే గంత పెద్ద పెద్ద ఇంకోటి చెప్తున్నారు. గత గవర్నమెంట్స్ ఉన్నప్పుడు కూడా కొన్ని ఇట్లా బ్రేక్స్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా అని ఏవో కొన్ని ఎగ్జాంపుల్స్ తాలి పేరు చెప్తున్నారు, కడెం ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. కంపారిజన్ ఉందా వీటికి? అసలు తాలిపేరు ప్రాజెక్ట్కి దీనికి తాలిపేరు ప్రాజెక్ట్ ఇంకొక టెక్నికల్ దాని మీద ఏదో అయి ఉంటుంది, అది మనకి ఎగ్జాక్ట్ ఇప్పుడు లేదు. అది ఎప్పుడంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం టెక్నాలజీ వ్యవస్థ. అసలు తాలిపేరు దీనికి కంపారిజన్ లేదు, అది తిప్పి కొడితే 100 కోట్లు కూడా ఖర్చు పెట్టి ఉన్నారు దానికి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ సమ్ డిఫరెంట్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. సో అది అంటే భూకంపం వచ్చిన పెట్టవచ్చు అలాంటి సమ్ ప్రాబ్లం వచ్చింది, అది దానికి దీనికి సంబంధం లేదు అసలు. తర్వాత కడమ అనేది ఇట్ ఈస్ అ వెరీ కైండ్ ఆఫ్ డిజైన్ అనేది నీళ్లు చాలా ఎక్కువ వస్తాయి అనమాట. అది నీళ్ళ డిజైన్ వాళ్ళు తప్పు చేసిందేమో తెలియదు మనకి. బట్ ఇప్పటికి కూడా ఎక్కడ అద్భుతం కదా, మొన్న అంటే మోర్ దాన్ డిజైన్ వచ్చిన నీళ్ళు వచ్చినాయి, భయపడ్డారు. అయినా ఆపింది అది.
సో అలాంటి దాన్ని అంటే ఉత్తరనే అంటే వీళ్ళే మెయింటెనెన్స్ ఇవ్వలేదు మళ్ళీ దానికి ₹1 లాస్ట్ కు రైతులే ఆ గేట్ ఓపెన్ చేసిండ్రు చూసిందా బలవంతంగా వాళ్ళే జేసీబీని పెట్టి ధైర్యం చేసి వాళ్ళు చేశారు వీళ్ళు చేయాలి కదా ఆ పని చేయలేదు మళ్ళీ ఇప్పుడు అంటే అబద్ధాలు అబ్బా వీళ్ళు అబద్ధాలు కడమే కడ కూలిపోయింది బొంద తాలిపేరు కూడా కూలిపోలే తాలిపేరు కూడా ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది దాని యొక్క ప్రోగ్రెస్ ఆగిపోయింది అంతే అంటే వీళ్ళు అబద్ధాలు ఆడడంలో నిష్ణాతులు హరీష్ రావు గారి యొక్క టాకటివ్ పవర్ ఈజ్ అ గ్రేట్ రియల్లీ బ్రిలియంట్ హరీష్ రావు గారు మీ అబద్ధాలకి హ్యాట్స్ ఆఫ్ టు యూ నీకు ఒక 100 PhDలు ఇవ్వాలి అబద్ధాలు ఆడడంలో అండ్ నీ ధైర్యానికి కూడా అబద్ధాలు ఆడే ధైర్యానికి కూడా నీకు ఒక 100 PhDలు ఇవ్వాలి నిజంగా అద్భుతమే అసలు ధీమాతోనే అసలు ఏంది ఆయన హైట్ కూడా మంచిగా ఉంటది కదా బ్రహ్మాండంగా మాట్లాడేసా అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న నీకు హరీష్ అన్న మీరు చాలా దేశాలు తిరిగిరు కదా ఇప్పుడు ఇట్లాంటి అవినీతి దుర్మార్గమైన అరాచకమైన ప్రాజెక్టులని గట్టుంటే అక్కడ ఎలాంటి శిక్షలు ఉంటాయి ఇంత డేర్గా నిలబడి మాట్లాడగలుగుతారా వీళ్ళు నిజంగా కూడా మనకి మిడిల్ ఈస్ట్ లో కానీ చైనాలో కానీ సో కొరియాలో కానీ సో ఈవెన్ జపాన్ లో ప్రైమ్ మినిస్టర్స్ చిన్న చిన్న చేస్తే తీసిపడేసారు జైలు పెట్టారు నిజంగా కూడా వీళ్ళకి ఒక నేను అనుకుంటాను అమెరికాలో దాంట్లో అయితేనే ఒక కనీసం ఒక 670 సంవత్సరాల జైలు శిక్ష పడేది 670 సంవత్సరాల జైలు శిక్ష అట్లా వేస్తారు అమెరికాలో వేస్తారు అన్ని అంటే అన్ని ఉంటాయి కదా తప్పులు ఈ తప్పుకు 13 సంవత్సరాలు ఈ తప్పుకు 24 సంవత్సరాలు అన్ని యాడ్ చేసి వేస్తారు వాళ్ళు సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బతకడం అనవసరం అమెరికాలో అలాంటిది ఒకటి ఉందన్నమాట సో ఎక్కువ హత్యలు చేస్తారు అనుకో అన్ని యాడ్ అయ్యి అట్లా అవుతాయి వీళ్ళు అట్లా ఆ బాపతి ఇది ఆ బాపతిలో వచ్చేవాళ్ళు సో అన్ని తప్పులు చేశారు వీళ్ళు సో అదొక్కటే కాదు కదా చైనా కొరియాలు సౌదీలు ఇట్లా అయితే నడి రోడ్డు మీద నిలబడి చంపేస్తారు రాళ్లతో కొట్టి కూడా చంపుతారు నిజంగా కూడా డౌటే లేదు ఇప్పుడు ఇది ఒకటే కాదు కాలుష్యం కాదు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఏం చేసిండ్రు 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అవును అంటే ఎవడన్నా గన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక సిస్టమేటిక్ గా చేస్తారు కదా జోక్ ఏంటంటే దానికి 1 కిలోమీటర్ కూడా కెనాల్ అవ్వాలి ఇంతవరకు నీళ్ళు ఎట్లా పోతాయి ఇప్పుడు ఏమంటారు అనుకుంటున్నారు మీరు రిజర్వాయర్లు అయిపోయినాయి కాలువలు తీస్తే అయిపోద్ది నీళ్ళు వచ్చేసి 1 year లో కంప్లీట్ చేసుకుంటారు అంటే ఎవడన్నా 28,000 కోట్లు ఖర్చు పెట్టేంత వరకు అంత బ్లైండ్ గా డిజైన్ చేస్తారు ఎవరన్నా సో ఒక 1000 కోట్లు ఖర్చు పెడితే దానికి కింద ఉదాహరణకి ఒక 5 లక్షల ఎకరాలు పాడితే 1 లక్ష ఎకరాలు పాటట్టు ఉండాలి అంతేగాని అసలు ఒక్క ఎకరం పారేటట్టు కూడా నువ్వు 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదేమి డిజైన్ సేమ్ కాళేశ్వరం కూడా మీకు డిస్ట్రిబ్యూషన్ కాల్వలు లేవు 6% 7% వీళ్ళు ఇంతవరకు ఎగ్జాక్ట్లీ మెయిన్ కెనాల్స్ ఏమో ఆల్మోస్ట్ 60 అందుకనే ఇంకొక 50,000 కోట్లు ఖర్చు పెడితే గానీ కంప్లీట్ అవ్వదు రేవంత్ రెడ్డి గారు లెక్క ప్రకారం ఇంకొక 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టాలంటున్నారు సో అది కూడా నిజమే ఆయన చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే ఎందుకంటే వీళ్ళు చెప్పి ఒక 6 నెలల క్రితం లెక్క తీసిన బాపద్ది 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని కాగ్వాళ్ళు లెక్క తీశారు సో ఇప్పుడు అది మళ్ళీ దాన్ని యాడ్ అవుతాయి కదా రేట్లు పెరిగి పూర్తి అయ్యేసరికి 1 లక్ష కోట్లు అవుతాయి మళ్ళీ సో అంటే ఇది అందుకని అంటూ నాకు చాలా ఎందుకు కోపం వస్తుందంటే మరుగుదొడ్లు లేని పాఠశాలలు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఇదే స్కూళ్ళల్లో 7,000 స్కూళ్ళల్లో ఒక్క తరగతి గదే ఉంది అక్కడ 5 తరగతిల పిల్లలు కూర్చోవాలి సో తాగడానికి నీళ్ళు లేవు సో కనీసము ఆ స్కూళ్ళలో ఉండే కొంచెం చిన్న పిచ్చి మరుగుదొడ్లకి క్లీన్ చేసే వ్యవస్థ లేదు సో కనీసము చాలా క్లాస్ రూములలో ఒక దగ్గర మీకు ఒక 30,000 క్లాస్ రూములలో చాక్ పీస్ తో రాయనీకి కూడా ఒక మంచి బ్లాక్ బోర్డ్ లేదు అంత దారుణంగా ఉన్న పరిస్థితిలో 1,00,000 కోట్ల రూపాయలని ఎంత అన్యాయంగా ఇప్పుడు మనం 1,00,000 కూడా మరిసారి 1,00,000 అంటున్నాడు 97,000 ఖర్చు అయిందట కదా అంటారు అరే బాబు 97 కాదు ఇంకా దానికి బిల్స్ రాయని బిల్స్ ఉంటాయి రాసి పెండింగ్ ఉన్నాయి కొన్ని ఉంటాయి పేమెంట్స్ ఇవి ఇంకా బిల్లు రాయని కూడా ఉంటాయి ఇంకా సో బిల్లు ఇప్పుడు భయపడతారు అందరు రాయాలంటే బిల్లు రాయాలంటే ఎందుకంటే అంత ఇట్లా పోతుందని చెప్పేసి ఇంజనీర్లు భయపడతారు సో ఇష్యూ 97,000 1,00,000 కాదు కానీ అంత 1,00,000 అంటే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి 1,00,000 కోట్ల రూపాయలని అది బూడిదల బస్సు పన్నీర్ అవుతుంది అక్కడ ఉన్నాయి స్ట్రక్చర్స్ ఉన్నాయి కానీ పనికి రావాలి కదా అవి సో ఇంతటి దారుణమైన ఇప్పుడు రిజర్వాయర్లు అన్నా కూడా ఇప్పుడు మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఉంది ఇప్పుడు అది దేనికి ఇప్పుడు వాళ్ళ కాగ్లో చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళు భూకంప జోన్లో దీన్ని కట్టడం జరిగింది లాస్ట్ పేరాలో చాలా క్లియర్గా మెన్షన్ చేసారు ఏంటంటే ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం అన్న లైన్లో వాళ్ళు రాయడం జరిగింది ఇది అసలు భూకంప జోన్కి సంబంధించిన రిపోర్ట్ ఎన్జీఆర్ఐకి అప్పచెప్పినారు రిపోర్ట్ రాకముందే టెండర్లు ఇచ్చేసారు 4,000 కోట్ల టెండర్ ఇచ్చేసారు స్టార్ట్ చేసేసాడు సో ఇప్పుడు ఒకవేళ అది 50 TMCలు నింపితే కట్ట తెగితే కరీంనగర్ జిల్లా కనబడదు జిల్లా కనబడదట ఇవన్నీ ఉన్నాయి చాలా ఇప్పుడు ఆ రిజర్వాయర్ని నింపాలా వద్దా
ఇప్పుడు ఎట్లా దానికి సొల్యూషనే కనబడతలేదు కదా. అదే అన్ని ఇట్లాగే చేసిండు అబ్బాయి మహానుభావుడు. ఇప్పుడు టోటల్ ఇప్పుడు మాట్లాడిన హరీష్ రావే దీనికి మొత్తం ఉండే కదా కర్మక్రియ మొత్తం ఖాళీ చేయించింది. మల్లన్న సాగర్ కింద ఎంతమంది సఫర్ అయినబ్బా, ఎన్ని వేల మంది పాపం రైతులు కొట్లాడి అలసిపోయిన కొట్లాడి. సో బలవంతంగా కలెక్టరు హరీష్ రావు బలవంతంగా ఖాళీ చేయించి అక్కడి నుంచి లేపేసి ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే మీ ఊరు పేరు ఏంటంటే చెప్పట్లేదు వాళ్ళకి ఒక ఊరు లేదు తెలుసా మీకు, దానికి ఒక గ్రామ పంచాయతీ లేదు, దానికి ఒక ఊరు పేరు లేదు. ఎందుకంటే అక్కడ 6 పంచాయతీలోనే నీకు 10-12 గ్రామాల వాళ్ళు ఉంటారు గమ్మత్తుగా. ఇప్పుడు వాళ్ళది ఆ ఊరు పేరు చెప్పుకోవాలా, ఈ ఊరు పేరు చెప్పుకోవాలా, ఈ ఊరికి ఊరే లేదు, అఫీషియల్ ఊరు పేరు లేదు దానికి. సో అంటే అంత దుర్మార్గంగా. అట్లాగే స్కూల్ కట్టలేదు, అక్కడ ఒక ఆరోగ్య సేవా కేంద్రాలు కట్టలేదు. సో ఇప్పుడిప్పుడే రోడ్లు అవుతున్నవి. సో ఎటు చూసినా విధ్వంసం అండి. సో మొత్తం ఇరిగేషన్ వ్యవస్థ మొత్తం విధ్వంసం చేశాడు. సో మీకు నమ్మకం ఉన్నదా దీని మీద ఏమైనా విచారణ జరిగి బయటకు వస్తుంది అన్న ఒక లైన్ ఉందా? మేమేమో ఇదో చదరంగం అంటున్నాం, ఇది ఒక చెస్ గేమ్ లాగా ఉన్నది. మధ్యలోనేమో మెగా కృష్ణారెడ్డి నిలబడ్డాడు, ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, ఆల్ పార్టీలు, ఇందులో మీడియా, ఈ వ్యవస్థనంతా మేనేజ్ చేస్తున్నాడు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు. మీరు బీజేపీ అన్నారు కాబట్టి మన బీజేపీ ఎందుకు పోలేదండి? ఇప్పుడు అందరు మజ్లిస్ పోయిండు, మజ్లిస్ కూడా బీఆర్ఎస్ దోస్తే కదా. అవును. సో మరి బీజేపీ ఎందుకు పోలేదు? పోవాలి కదా బీజేపీ. మీరే అన్నారు కదా ఏటీఎం అని గిటిఎం అని, పోతే మీకు ఏమి అరిగిపోయింది, తప్పేం దాంట్లో పోతే మీరు అంటే అక్కడ కొంచెం ఏదో వెనకాల ఏదో ఉందనేది ప్రజలకు అర్థం కావాలని చెప్తున్నాను నేను. సో ఇప్పుడు మీరు చెప్పింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా వెరీ పర్టికులర్ ఉన్నారు కాబట్టి ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఆ మాట్లాడే అంశాలన్నీ కూడా బయటికి రావడానికి వీళ్ళ మీద గురుతర బాధ్యత ఉంది కదా కాంగ్రెస్ వాళ్ళ మీద. సో నా నమ్మకము డెఫినెట్గా అన్ని బయటకు వస్తాయి, పక్కా బయటికి రావాల్సిందే. సో బయటికి రాకపోతే మామూలు చిన్నపిల్లలు అడుగుతారు, అరే మీరు అడుగుతారు కదా. ఇవాళ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అది అదొకటి ఈ చదరంగం గేమ్ ను అందరు చూస్తున్నారు ఇట్లా చూస్తున్నారు, మరి అది కూడా మనం గమనించాలి కదా. సో అందుకనే ప్రభుత్వాలు డెఫినెట్ గా కొత్త ప్రభుత్వం అయినా కానీ చాలా అలర్ట్ గా ఉండాల్సి వస్తుంది. ప్రజలు చాలా తెలంగాణ సమాజానికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. తెలంగాణ చరిత్రలో ఉన్నటువంటి వీరులకి మనము సాల్యూట్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళందరూ కలిసి చైతన్యం చేశారు తెలంగాణని. సో తెలంగాణ ప్రజలు ఒక చైతన్యవంతులు, లేకపోతే ఈ మహానుభావుడు ఓడిపోయాడు అమ్మన్నా అన్ని వేల కోట్ల ముడ్డు కింద పెట్టుకొని. సో ఓడిపోయిందంటే సో అది మామూలు విషయం కాదు, ప్రజలు కూడా కొట్టింది కదా క్లియర్ కట్ గా. సో తెలంగాణ ప్రజలు అద్భుతంగా వాళ్ళు చైతన్యవంతంగా ఉంటారు, వాళ్ళు అన్ని చూస్తూ ఉన్నారు, గమనిస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మీరు ఏమంటారు, ఇప్పుడు సొల్యూషన్ ఏంటి మీ ఆలోచన ప్రకారం? ఒక సివిల్ ఇంజనీర్ యాక్చువల్గా ఏంటంటే కట్టాలా లేదు ఇంకా అది ఇప్పుడు మీరు అందరు కట్టినా కూడా దానివల్ల అందుకనే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ 2 కమిటీలు అవసరం ఉంటాయి అబ్బా. ఒకటి ప్యూర్ టెక్నికల్ కమిటీ అవసరం ఉంటుంది, ప్యూర్ టెక్నికల్ అంటే ఆ డ్యామ్ యొక్క కట్టడం వల్ల ప్రయోజనం ఉందా లేదా అనేది పక్కన పెట్టు, బట్ ఆ డ్యామ్ అనేది సేఫ్టీ ఉందా లేదా, 3 డ్యాములు సేఫ్టీ ఉందా లేదా, మల్లన్న సాగర్ సేఫ్టీ ఉందా లేదా, కొండపోచమ్మ సాగర్ సేఫ్టీ ఉందా లేదా. సో ఈ అంశాన్ని టెక్నికల్ కమిటీ వాళ్ళు కూలంకషంగా సో రకరకాల టెక్నికల్ డీటెయిల్స్ తీసుకొని రకరకాల టెస్టులు చేయించి దాని మీద ఒక కంక్లూజన్ రావాలి. అదొక అంశం, దానికి ఒక కమిటీ, అదొక అంశం. రెండో అంశం ఏంటంటే ఈ మొత్తం ప్రాజెక్టు మీద అసలు అవసరం ఉందా లేదా, అసలు ఇది 36 లక్షల ఎకరాలకి నిజంగా కూడా నీళ్ళు ఇచ్చే వ్యవస్థనేనా? అవును. సరే ఉత్తగా నువ్వు 1,00,000 ఎకరాల కంటే వేస్ట్ కదా మళ్ళీ ఇంకా, ఎందుకంటే ఫర్దర్గా నువ్వు మళ్ళీ 50,000 కోట్లు అంటున్నావు, అది నా భయం. అట్లాగే మళ్ళీ ఫర్దర్గా నువ్వు కరెంటు బిల్లు కట్టాలంటున్నావు, మళ్ళీ ఫర్దర్గా పంపు సెట్ రిపేర్ చేయాలంటున్నావు, బాహుబలి పంపులు ఇవన్నీ మామూలు పంపులు కాదు. సో ఈ డబ్బంతా అబ్జర్వ్ చేసుకుంటూ పోతుంటే మన రాష్ట్ర వనరులన్నీ కూడా అదే తినేస్తారు కదా, వైట్ ఎలిఫెంట్ అయిపోతుంది కదా. నేను ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం చెప్పాను ఇది తెల్లయ్యను కానీ. సో ఇప్పుడు ఆ తెల్లయ్యనుగా ఇది నల్లయ్యనుగా అనేది మనం తేల్చాలి దీన్ని. సో ఇది పనికొచ్చేదా పనికిరాదా అనేది కూడా తేల్చాలి. అంటే దాంట్లో ఒక ఆర్థిక శాస్త్రవేత్తలు ఉండాలి, ఒక సామాజిక శాస్త్రవేత్తలు ఉండాలి, ఒక ప్లస్ ఒక అడ్మినిస్ట్రేటర్స్ ఉండాలి. అలాంటి కమిటీ ఒకటి వేసి మొత్తం ఇది వయబిలిటీ ఉన్న ప్రాజెక్టా కాదా, ఫర్దర్ గా నిజంగా ఇంకో 50,000 కోట్లు పెట్టేంత ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కూడా ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ, నేను అందుకనే లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి దానికి ఇవ్వాలి, ఇది పోయి రిక్వెస్ట్ చేయాలి వాళ్ళని, దయచేసి కొంచెం మాకు చేసి పెట్టండి, మీకు అనుభవం వస్తుంది, మాకు అనుభవం వస్తుంది, ప్లస్ మాకు ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది, ప్రపంచానికి ఉపయోగపడుతుంది కాదు. సో అందుకని మనము ఏషియన్ డెవలప్మెంట్, ఎందుకంటే నేను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎందుకు అంటున్నానంటే
సో వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్ టీమ్ ఉంటాయి, వాళ్ళు హైర్ చేసుకోగలుగుతారు ప్రపంచంలో. సో ఇప్పుడు మన ఇంజనీర్లు పెడితే అది డౌట్. సో ఎందుకంటే మన పోలీసులు లాగానే వీళ్ళు కూడా ఏ గవర్నమెంట్ అంటే వాళ్ళకే అంత కష్టం అది. ఈవెన్ దేశంలో ఉన్న ఇంజనీర్లు కూడా డౌట్ఫుల్ ఉంది నాకైతే. సో దేశంలో ఉన్నటువంటి ఇంజనీర్లను కూడా కొంతమంది 2-3 పెట్టి బయట కూడా పెట్టాలి. మొత్తానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ చెప్పాలండి, చెప్తే వాళ్ళు క్లియర్ కట్ గా దీని యొక్క ఈ అసలు ఇది పనికొచ్చే స్టడీ ఏమో నేను అనుకోవడం. ఒక్క PhD 100 PhD నిజం. ప్రాజెక్ట్ ఎందుకంటే ఫెయిల్యూర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఒక పెద్ద PhD, జనాన్ని ఇట్లా మోసం చేయొద్దు అన్నది ఒక పెద్ద PhD. గవర్నమెంట్ లో ఉన్న ఇందులో 2 రకాలు ఉన్నాయి బా. ఒకటేమో డబ్బు గురించి కమిషన్ల కక్కుర్తి ఉంది ఇందులో డెఫినెట్ గా. సో ఇంకొకటి అహంకారము మూర్ఖత్వం ఉంది. నేనే ఇంజనీర్ను అంటే ఇంజనీర్లకి ఫ్రీడమ్ ఇవ్వకుండా, సో ఇంజనీర్లని కన్సల్టింగ్ ఎక్కువ చేయకుండా, ఎంత చేయకుండా, ఎక్కువ టెస్ట్ చేయకుండా, వాడు వాప్కాసాలు గిప్పాసా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. సో వాడు రాజేందర్ని కూడా డిస్మిస్ చేయాలి, వాడిని కూడా జైలు పెట్టాలి. వాడు ఒక పెద్ద కరప్షన్. వాడు ఇష్టం మా సార్ ఈ రిపోర్ట్ ఏమంటున్నా అంటే వాడు ఇచ్చేసాడు, అంత ఇచ్చేసింది. వాడిని కూడా పట్టుకోవాలి, సో వాడిని కూడా లాగాలి ఇందులోకి. సో ఇదంతా కూడా ఇది తేల్చాల్సిన అవసరం అయితే. సిబిఐ ఎంక్వైరీ మేము ఇవ్వమని వీళ్ళు అంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ తప్పది. అది సిబిఐలు, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు ఈ 3 కూడా మొత్తం బీజేపీ కంట్రోల్కి వచ్చేసినాయి. సో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు కదా, ఎంత క్లియర్ కనబడుతుంది మనకి. ఉదాహరణకి మన తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు అప్పుడు, సో వాళ్ళు ఈడీ రేట్ చేసిండ్రు, చేయగానే పోయి బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీలో జాయిన్ కాగానే ఈడీ విత్డ్రా. దీనికి మెగా మీద కూడా ఈడీ రైడ్ జరిగినాయి, అంత ఇన్ఫర్మేషన్ లేదు. సిబిఐ ఇస్ నాట్ ట్రస్ట్ వర్తీ అండర్ బీజేపీ. సో పాతకాలం సిబిఐ వేరు, పాతకాలం ఈడీ వేరు, పాతకాలం ఇన్కమ్ ట్యాక్స్ వేరు, ఇప్పుడు వేరు. సో ఇప్పుడు బీజేపీ నేను అనుకోవడం ఏ గవర్నమెంట్ సెంటర్ లో ఉన్నా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే నడుస్తుంది. ఇంతగా ఉండదు, బీజేపీ వచ్చి బాగా నాశనం చేసింది. ఇంత లేదు పాత కాంగ్రెస్ గవర్నమెంట్ లో, ఇంత లేదు, కొంచెం ఉండే. ఆ కొంచెం దాన్ని కూడా అపోజిషన్ లీడర్స్ బాగా మంచిగా భయంకరంగా విమర్శించేవాళ్ళు. అది చాలా చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండేటివి. ఇప్పుడు మొత్తం అది లేదు కదా టోటల్ గా. అంతెందుకండి, ఇప్పుడు మొత్తం మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని ఎన్నుకోవడానికి 3 కమిటీ ఉండేది ఒరిజినల్ గా. దాంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు, తర్వాత చీఫ్ జస్టిస్, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ 3 ఉండే మన ఎలక్షన్ కమిషనర్స్ ఎన్నుకోవడానికి. ఇప్పుడు ఏం చేసింది తెలుసా, వాళ్ళు చీఫ్ జస్టిస్ని తీసిపడేసాట ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేసినటువంటి ఒక మినిస్టర్ని ఆ సెలక్షన్ కమిటీలో పెట్టారు. దీని అర్థం ఏంటంటే పిఎం ఉంటాడు, పిఎం మనిషి ఉంటాడు, ఇద్దరు ఉంటారు. ఇక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏముంటుంది, వీళ్ళ ఇద్దరు ఓకే అన్నాక వీళ్ళే అయిపోద్ది. అంటే అర్థం ఏంటంటే బీజేపీకి ఇష్టమైన వాళ్ళని ఎలక్షన్ కమిషన్ పెట్టుకుంటారు, RSS వాళ్ళని బీజేపీ సింపథైజర్స్ మాత్రమే ఎలక్షన్ కమిషన్ పెట్టుకుంటారు. రేపు ఈవీఎంల సంగతి ఏమైందో, ఇప్పుడు ఈవీఎంలో కూడా ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. అదొకటి డౌట్ఫుల్ ఉంది, పెద్ద డౌట్ఫుల్. నిజంగా ఈవీఎంలు మేనేజబులే కదా, మరి అది నిజంగా మేనేజ్ చేస్తున్నారా? మేనేజ్ అంటే నాకు బీజేపీని చూస్తే వాళ్ళు మేనేజ్ చేసే రకమే బాపతే అనేది నాకు క్లియర్ కనపడుతుంది. అది ఒక భయం ఉంది, అది కూడా ఎప్పుడో ఒకసారి బస్ట్ అయింది. సో ఇప్పుడు కాళేశ్వరము నేను మనసు రంగరించి, నేను చెమటోడ్చి, రాత్రంతా నిద్ర మేల్కొని నేనే కట్టినా అనేంత లెవెల్లో కేసీఆర్ చెప్పిండు. సో నేను కూడా అవసరమైతే మేడిగడ్డ పోతా అన్నాడు. కానీ అసెంబ్లీలో డిస్కషన్ జరుగుతుంటే అసలు అసెంబ్లీలో అడుగు పెట్టలే. ఎట్లా, కనీసం అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ అయినా ఉండాలి కదా. మరి ఎట్లా చూడాలి ఇది? ఆయన అంటే తన నిర్ణయాన్ని ఒక అసెంబ్లీలో అధికార పక్షం తప్పుపడుతున్నప్పుడు, ఇప్పుడు మనల్ని ఎవడైనా అంటున్నప్పుడు మనం ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం కదా. ఎందుకు ఎవడు రియాక్ట్ అవ్వడంటే ఇక వాడికి సిగ్గు శరం అన్ని మానేసుకొని ఇక వాడు బుద్ధి లేనోడైతే అట్లాంటోడు పోనీ ఎవడేమనుకుంటే నాకేంది అనుకుంటాడు. అదే యాంగిల్లో చూడాలా. అంతే. ఇక్కడ 2 అంశాలు అబ్బా. ఒకటేమో అహంకారం తగ్గలే, వీళ్ళెవరికి తగ్గలే. కేటీఆర్ కు తగ్గలేదు, హరీష్ కు తగ్గలేదు, కవితకు తగ్గలేదు, కేసీఆర్ కు తగ్గలేదు. సో అందుకని నేను అంటాను, అందుకని కులాన్ని కూడా అప్పుడప్పుడు వాడుతుంటాను నేను. సో ఇదేదో ఉందిరా బాబు అని. సో అది తగ్గలే వాళ్ళకి. ఒకటి నంబర్ 1 ఇస్ దట్. నంబర్ 2 మొహం లేదు కదా. ఏ మొహం పెట్టుకొని నువ్వు మాట్లాడతావు, నువ్వు ఏ మొహం పెట్టుకొని వస్తావు? సో రావచ్చు, సో ప్రజాస్వామ్యంగా రావాలి, కానీ ఆయనకి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతి లేదు కదా. సో అందుకని అహంకారపూరితమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి ఆ ధోరణి ఏదైతే ఉందో దాని వల్ల రాడు. స్పీకర్ మైక్ కట్ చేస్తుంటే డైజెస్ట్ చేసుకోవాలి కదా. సో మైక్ కట్ చేసుకోవడం పక్కన పెడితే, సో అసలు ఫస్ట్ థింగ్ ఇంకా షాక్ లో ఉన్నాడు. ఫస్ట్ షాక్ లో ఉన్నాడు ఇంకా కూడా. అరే నేను ఫ్రీ రైతు బంధు ఇచ్చినా, అది ఇచ్చినా, ఇది ఇచ్చినా, ఇన్ని అబద్ధాలు ఆడినా, ఇంత నమ్మించినా, నా తెలివంతా రంగరించి అబద్ధాలు చేయించినా, మాట్లాడినా అయినా నమ్మినట్లేదు వీళ్ళు అనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అక్కడ జనాన్ని తిడుతున్నటువంటి ఇంత అన్యాయం. అంటే జనాలు మీరు మూర్ఖులు, మీకు ఎన్నిక చేసుకునే అంత అర్హత మీకు లేదు, మీరు ఒక మురుకులు అన్నట్టు. అమ్మ బాబోయ్ మొక్కాలి కదా. మరి రేపు స్పీకర్ అట్లా అంటాడేమో, కుసాను నీకు ఇంత ఉందా నీకు అంటాడేమో.
అందుకే అందుకని భయపడి రావట్లేదేమో అట్లా అంటేనేమో అని చెప్పేసి. అది చాలా ఈగోయిస్ట్ బాగా మనిషి, ప్రజాస్వామిక మనిషి. సో తర్వాత చాలా తప్పులు చేసిండు. సో అందుకనే ఇక మోహన్ చాటేస్తున్నాడు అనుకోవాలి మనం, ఇంకా వేరే ఏముంటుంది ఇందులో. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఆకునూరు మురళి సార్తో ఇంటర్వ్యూ కాళేశ్వరం పైన. ఖచ్చితంగా సో సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఒక వెహికల్లో ప్రధానంగా మనం కాళేశ్వరము, ఆ పంప్ హౌజులు అవన్నీ మనం కలిసి తిరిగితే మల్లన్న సాగరు, ఆ రిజర్వాయర్లు, దాంతోపాటు తుమ్మిడిహెట్టి, ఇవన్నీ ఒకసారి తిరిగితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనబడతా ఉన్నది. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.